ఎక్కడి నుంచి వస్తున్నారండి? రాయచూరు కర్ణాటక నుంచి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. అసలు స్వర్గంలోకి వెళ్ళినట్టుంది వైకుంఠ ద్వారం నుంచి లోపలికి వెళ్తే మాత్రం. ఓకే. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము, కానీ చాలా బాగా అనిపించింది. స్వామివారి దర్శనం ఎలా జరిగింది? స్వామివారి దర్శనం అంటే ఇంక చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గాని వస్తువులు ఎలా ఉన్నాయమ్మా? అన్ని బాగున్నాయి. ఎక్కువ క్లౌడింగ్ లేదు, గెంటుకోవడం లేదు. చాలా కూల్ గా జరిగింది దర్శనం అయితే. చాలా బాగుంది. స్వామివారి అలంకరణ గాని దేవస్థానం అలంకరణ ఎలా ఉంది? స్వామి వాళ్ళ అలంకరణ అసలు మాటలు రావు చెప్పడానికి, అంత బాగుంది అలంకరణ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఓకే. క్యూ లైన్ లో ఎక్కడ అసౌకర్యం లేదు? అసలు ఎక్కడ అసౌకర్యం లేదు. చాలా కూల్ గా వెళ్ళాము, ఎక్కడ రష్ అన్నదే లేదు. చాలా సాఫీగా నడిచింది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఎన్నోసార్లు ట్రై చేసినా కూడా ఎంతో మందికి రాలేదు ఈ అవకాశము. నేను విన్నాను 24 lakhs 25 lakhs మెంబర్స్ డీడీప్ వేస్తే 2 లక్షల మందికే వచ్చిందని. చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. అందులో ఏకాదశి రోజే దర్శనం చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. అసలు చాలా మంచిగా అరేంజ్ చేశారు టీటీడీ వాళ్ళు. అది ఇంతమందిని ఇంత నీట్గా సాఫీగా దర్శనం అయ్యేలాగా చేస్తున్నందుకు సో అప్రిషియేట్ చేయాలి టీటీడీ వాళ్ళని. చాలా బాగా జరిగిందండి దర్శనం. మహిళలకి కానీ పిల్లలకి సంబంధించినటువంటి వస్తువులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? అన్నీ చాలా బాగున్నాయండి. లైక్ మధ్య మధ్యలో టాయిలెట్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. వాళ్ళు కూడా వాలంటీర్స్ లాగా అక్కడక్కడ పెట్టారు కాబట్టి ఏం హెల్ప్ కావాలన్నా దొరుకుతుంది ఎక్కడైనా. సో అన్నీ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఓకే. స్వామివారి అలంకరణ కానీ ఇప్పుడు దేవస్థాన అలంకరణ ఎలా ఉంది మొత్తంగా? అసలు చెప్పాలంటే కన్నుల పండుగ లాగా అనిపిస్తుంది. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఇంత డెకరేషన్ ఇదంతా. సో చాలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ వెళ్ళాలన్నట్లు రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు ద్వాదశి ఈ 10 days లో చేసుకునేదాన్ని. ఫస్ట్ టైం ఏకాదశికి చేసుకున్నాను. లక్కీ ట్రిప్ లో వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. మాది నేటివ్ తిరుపతి. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా? చాలా బాగున్నాయి. చాలా నీట్ గా ప్రశాంతంగా హడావిడి లేకుండా దర్శనం అయిందనమాట. వాళ్ళ బాగా సపోర్టింగ్ కూడా బాగుందన్నమాట స్టాఫ్ ది. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మేము బెంగళూరు నుండి పాదయాత్ర వచ్చాము. 10 రోజులు పట్టింది. అయితే నిన్న దర్శనం చేసుకున్నాము. ఇప్పుడైతే డెకరేషన్ చాలా అదిరిపోయినాయి. టీటీడీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి. చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మైబాద్. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు వైకుంఠ ద్వార దర్శనం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? మేము వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. అంటే మేము ఫస్ట్ టైం ఇది లక్కీ డిప్ అనేది వేయడం జరిగింది. మాకు ఫస్ట్ టైమే ఇట్లా చాలా సార్లు సుప్రభాతం అయితే వేసాం, కానీ ఎప్పుడూ లక్ అయితే రాలేదు. ఈసారి అయితే ఫస్ట్ టైం లక్ వచ్చింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. అండ్ దర్శనం కానీ డెకరేషన్ కానీ చాలా 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 బాగుంది. ఎవ్రీవన్ ఒక్కసారన్నా లైఫ్లో ఈ దర్శనాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే అది ఇంకా రాదు, ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ రాదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. క్యూ లైన్ లో ఎలా ఉంది? క్యూ లైన్ కూడా ఓకే. యావరేజ్గా 3 hours, అరౌండ్ 3 hours అనేది టైం పడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అచ్చంపేట్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ఓకే. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఇంతమందిలో వచ్చింది అని అంటే లక్కే కాబట్టి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇంకా చాలా మంచిగా దర్శనం జరిగింది. ఒక 4 hours జరిగింది. ఆ స్వామిని చూస్తే ఈ 4 hours మనం ఈజీగా మర్చిపోతాం. ఇట్స్ వర్త్. ఓకే. చాలా మంచిగా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టీటీడీ వారివి? అన్ని ఏర్పాట్లు మంచిగా అనుకూలంగా అంత మంచిగా జరిగింది. అంత మంచిగా ఇచ్చారు మనకి. చాలా డెకరేషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు కళ్ళు ఇట్లా తీయలేకపోతున్నాం, అంత సూపర్గా ఉంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొంపల్లి అండి, హైదరాబాద్ నుండి వచ్చాము. ఓకే. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపించింది అండి. చాలా బాగుంది. డెకరేషన్ కూడా ఏదో వైకుంఠంగా స్వర్గానికి వచ్చినట్టుంది. చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు దర్శనం కూడా దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది.
చాలా మంచిగా ఒక పద్ధతిగా వేలో చాలా ఎంత పెద్ద ఇబ్బంది ఏమనిపించలేదు, బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? మహిళలకు కానీ పిల్లలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది. మంచి ఏర్పాట్లు చేశారు, రూమ్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. ఎక్కడ ఏమీ ఇబ్బంది అవ్వలేదు. ఖాళీ దర్శనంలో అది ఎక్కడైనా ప్రాబ్లం ఉంటుంది, కానీ అన్నిటికంటే చాలా బాగా జరిగింది దర్శనం.